ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. మేడం, ఏపీలో ఎలక్షన్స్ జరిగాయి. ఆ జరిగిన తీరుపై మీరు సంతృప్తిగా ఉన్నారా? ఎందుకంటే ఇప్పుడు ఈవీఎం ధ్వంసం అని కావచ్చు, రిగ్గింగ్ పై కావచ్చు, వైసీపీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ కూటమి వాళ్ళు కానీ మాటలు దాడి చేసుకుంటున్నారని చెప్పుకోవాలి. ఒకళ్ళ మీద ఒకటి దాడి చేసు మాటలు దాడి ఏంటి, చేతల దాడి ఏ దాడైనా దాడికి దిగిపోయారు. మొత్తానికి రచ్చ చేస్తున్నారు ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా. ఈ సమయంలోనే జగన్ గారు లండన్ వెళ్ళిపోయారు, విదేశాలకు వెళ్ళిపోయారు ఆయన. అసలు దీన్ని ఎలా చూడాలి మనం? ఇదంతా మనం పిన్నెల్లి గారు కూడా వీడియో ఒకటి బయటకు వచ్చింది, ఆయన ఈవీఎం ధ్వంసం చేస్తున్నట్టుగా. సో అదొక్కటే వీడియోనా అలా ధ్వంసం చేసింది, లేదంటే చాలా మంది నాయకులు కూడా అలా చేసింది, చాలా చోట్ల కూడా అలా జరిగాయి? ఓన్లీ ఒకటే సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది, మిగతా చోట్ల ఎందుకు రాలేదు? 7 చోట్ల కూడా జరిగాయని తెలుసు కానీ అది ఎందుకు రావట్లేదు? ఈయనదే పదే న్యూస్ ఛానల్లో వస్తూనే ఉంది, ఈయన పేరే ఎక్కువగా వినిపిస్తుంది, ఎందుకు మిగతా కనిపించట్లేదు? ఇక్కడ ఈ ఎలక్షన్స్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఒక 3 ముక్కలాట నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఈ 3 ముక్కలాట నడుపుతుంది బీజేపీ పార్టీ. దానిలో మిగతా ఇద్దరు ఈ తెలుగుదేశము, జనసేన, ఓ పక్కన వైసీపీ. నిజంగా బీజేపీ పార్టీకి బుద్ధి లేదు. ఈ బీజేపీ పార్టీకి బుద్ధి లేక కూటమిలో ఉన్నామని చెప్పుకుంటూ సహాయ సహకారాలని జగన్మోహన్ రెడ్డికి అందిస్తుంది. అందుకే అసలు ఈసీ అక్కడ సరిగా పనిచేయట్లేదు మొర్రో అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొత్తుకుంటున్నారు. నిజంగా ఇవన్నీ వ్యవస్థలు సరిగా లేవు అని చెప్పి ఏ రోజు వైసీపీ కంప్లైంట్ చేయలే. కంప్లైంట్ చేసింది తెలుగుదేశమే కంప్లైంట్ చేసింది. మరి అలాంటప్పుడు కంప్లైంట్ చేసినప్పుడు నువ్వు కూటమిలో ఉన్నప్పుడు, నీకు కూటమి శ్రేయస్సే నీకు ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు, నువ్వు కూటమి లక్ష్యం కోసం నువ్వు పనిచేయాలి అనుకున్నప్పుడు, నువ్వు జగన్మోహన్ రెడ్డికి పనికొచ్చే పనులు నువ్వు ఎట్లా చేస్తావు? మోడీ ఇప్పుడు ఇదే మోడీ బుద్ధే అంతా అని అర్థం అవటానికి మనకు ఒక 5-6 సంవత్సరాల వెనక్కి వెళ్తే, అడల్టరీని నేను తీసేస్తున్నాను, అలాగే ఏంటది సహజీవనం తప్పు కాదు, వివాహేతర సంబంధాలు తప్పు కాదు అని చెప్పి ఒక సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు కావాలని బీజేపీ ఇప్పించుకుంది. ఇప్పుడు పొత్తేమో చంద్రబాబు నాయుడుతో, అంటే పెళ్ళేమో చంద్రబాబు నాయుడుతో, కాపురమేమో జగన్మోహన్ రెడ్డితోటి. ఇది ఒక వివాహేతర సంబంధం లాంటిది. అసలు చంద్రబాబు నాయుడుతో పొత్తే రాక్షస వివాహం అని మాట్లాడుకున్నాం. అసలు ఆ రాక్షస వివాహం కాస్త అది కాస్త పెటాకులు అవ్వకుండానే ఓ పక్కన మీరు వెళ్ళి ఇంకో జగన్మోహన్ రెడ్డితో కాపురం మొదలెట్టేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం మీరు నడుం కొట్టుకున్నారు. ఇది తప్పు కదా. అందువల్లే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఆ విధంగా జరిగినాయి. అక్కడికి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ధైర్యవంతులు కాబట్టి ఎన్ని గొడవలు జరుగుతున్నాయని తెలిసినా కానీ వాళ్ళు పొద్దున్నే 7ంటికి పోలింగ్ స్టార్ట్ అవుతుందంటే 6ంటికి వెళ్ళి లైన్లలో నుంచున్నారు. ఈవీఎంలు సరిగా పనిచేసినా పని చేయకపోయినా 2 గంటలు 3 గంటలు కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్కి ఎంత రికార్డు స్థాయిలో 92%, హయ్యెస్ట్ 92% దగ్గర నుంచి ఆ విధంగా పోలయింది. అంటే మొత్తం చూసుకుంటే రాష్ట్రం మొత్తంగా 81% పోలయింది అంటే చాలా గొప్ప విషయం. కానీ ఈ గొడవలు అంటారా, పల్నాడు ఏరియాలో మాచర్లలో ఒక వైసీపీ గ్యాంగు తెలుగుదేశం పార్టీ తరఫున పోలింగ్ ఏజెంట్గా కూర్చున్న మహిళని, అసలు మీకెంత ధైర్యం, మీ పార్టీ వాళ్ళు పోలింగ్ ఏజెంట్గా వస్తారా, అందులో ఆడదానివి నువ్వు వస్తావా అని ఆమెను బయటికి లాగి మొహం పగలగొట్టారు. మరి ఈ పరిస్థితి, ఇట్లాంటి పరిస్థితులు ఎంత ధైర్యం? ఇది చాలినట్లు ఈవీఎం ధ్వంసం చేశాడు. ఈవీఎం ధ్వంసం చేస్తే అసలు సమస్యాత్మక ప్రాంతంగా నంబర్ 1 సమస్యాత్మక ప్రాంతంగా పల్నాడు ఉంది. అలాంటప్పుడు పల్నాడులో కెమెరాలు ఎవరైనా ఎందుకు చూడలేదు? చూస్తున్న వెంటనే కనుక అతన్ని గృహ నిర్బంధం చేసుంటే, ఇప్పుడు తెనాల్లో ఒక అతను చెంపదెబ్బ కొట్టాడని చెప్పి అతను గృహ నిర్బంధం చేశారు. మరి ఇతను కూడా గృహ నిర్బంధం చేశారనుకోండి, చాలా వరకు గొడవలు ఆగాయి కదా. మరి ఎందుకు చేయలేదు? కావాలనే చేయలేదు. ఆ సీసీ ఫుటేజ్ ఇవ్వనూ లేదు. సీసీ పనిచేయనే లేదా ఈ రకంగా చూసుకుంటే? అంటే
ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి అవసరమో అక్కడల్లా పనిచేయలా. జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నా ఉండకపోయినా పర్వాలేదు అనుకున్న దగ్గర బాగానే పనిచేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి అవసరాల కోసం పనిచేసింది ఈసీకి. ఇంతకంటే మాట్లాడడానికి ఏం లేవు, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. జగన్ కన్సర్న్లోనే పనిచేసింది. జగన్ కన్సర్న్లోనే పనిచేసింది. ఆదేశాలు మటుకు బీజేపీ నుంచే వచ్చాయి వాళ్ళకి. మరి ఎలక్షన్ రోజు అన్ని గొడవలు జరిగి దాదాపు మనుషులు రోడ్ల మీదకి వచ్చేసేసి బాహాబాహి అని కొట్టుకొని రక్తాలు గారుకుంటా ఉంటే ఏజెంట్లు, కొంతమంది ఏజెంట్లను అయితే ఎత్తుకొని కిడ్నాప్ చేసేసి వేరే నియోజకవర్గంలో వదిలిపెట్టారు. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి ఎప్పుడు రావాలి, ఇక్కడ పోలింగ్ ఎట్లా చూసుకోవాలి అంటే ప్రత్యర్థి పార్టీ వాళ్ళు లేకుండా మీరు పోలింగ్ చేశారు. పోలింగ్ ఏజెంట్ లేకోకుండా, ప్రత్యర్థి పార్టీ పోలింగ్ ఏజెంట్ లేకోకుండా ఎలక్షన్ చేయటం అంటే అది ఏకపక్షమే. మీరు ఏం చేశారో ఎవరికి తెలుస్తుంది? తెలియదు కదా. మళ్ళీ ఎవరో అడిగితే దానికి వీళ్ళు ఏదో కవరప్ చేసి అవును ఈవీఎం పగలగొట్టారు, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారు అని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ చేత స్టేట్మెంట్ ఇప్పించి ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో పిన్నెల సోదరులు చేశారు అని చెప్పటం. దానికి వైసీపీ వాళ్ళు ఈవీఎంలో పాము దూరింది, ఆ పాముని చంపటం కోసం ఈవీఎం పగలగొట్టారు అని చెప్పారు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు నిన్న తాజాగా మన ఈయన రాంబాబు గారు ఉంటాడు కదా, స్ట్రీట్ డాన్సరు మంత్రి అంబటి రాంబాబు ఏం చెప్తున్నాడు? మార్ఫింగ్ చేశారు అని చెప్తున్నాడు. మరి మీ పార్టీ వాళ్ళే కదా పాము ఉంటే పగలగొట్టారని చెప్పారు. నువ్వు కూడా అదే అబద్ధం చెప్పొచ్చు కదా. 2 అబద్ధాలు దేనికి? ఒకే పని గురించి 2 అబద్ధాలు ఆడటం కరెక్ట్ కాదు కదా. ఒకే అబద్ధాన్ని కొనసాగించుంటే చాలా బాగుండేది. సరే, ఏది ఏమైనా ఎలక్షనే రోజే ఇలా చేసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళు చేసిన అకృత్యాలు, మరి జేసీ దివాకర్ రెడ్డి ఇంటి మీదకి వెళ్ళడం కావచ్చు, లేదు అంటే ఆ డీసీపీ చైతన్య అనేవాడు అతను రాజంపేట డ్యూటీ అయితే ఇక్కడ ఎందుకున్నాడు, జేసీ దివాకర్ రెడ్డి ప్రాంతంలో ఎందుకున్నాడు, మరి వీటన్నిటికీ సమాధానాలు చెప్పాలి. స్ట్రాంగ్ రూమ్ చూసొద్దామని తిరుపతిలో ఒక ఆయన వెళ్తే ఆయన చంపడానికి ప్రయత్నం చేయటం కావచ్చు, వైజాగ్లో ఒక ఇంట్లో వాళ్ళు ఓటేయలేదని తెలిసి వాళ్ళకి జుట్టు కత్తిరించేసేసి వాళ్ళని కొట్టి రావటం కానీ, ఏది ఏమైనా ఈ సంఘటనలన్నీ చూస్తే వైసీపీకి ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మోడీ వల్లే వచ్చింది. అదే కదా నేను ఆయన ఎందుకంటే 25 సీట్లు ఆయన కింద ఉండాలి. కేవలం చంద్రబాబు నాయుడికే సీట్లు ఎక్కువ రాకూడదు. సీట్లు ఎక్కువ చంద్రబాబు నాయుడికి వస్తే గనక తన మాట వింటాడో వినడో. అందుకని చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఎన్ని సీట్లు కోరుకుంటున్నాడో అన్ని సీట్లే చంద్రబాబు నాయుడు నుంచి రావాలి, మిగతా సీట్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి రావాలి. ఏది ఏమైనా మోడీ ప్లాన్ ఏంటి, 25 సీట్లు నా ఖాతాలోనే ఉండాలి అని. ఒకవేళ చంద్రబాబు నాయుడికి ఎక్కువ వస్తే చంద్రబాబు నాయుడు ఇండియా కూటమిలోకి వెళ్ళిపోతే, అసలు ఇండియా కూటమిలోకి వెళ్తాడనే కదా చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుని మరీ కూటమిలోకి వచ్చింది. ఇలా ఏదేమైనా నువ్వు మా కూటమిలోకి రాకపోతే మేము జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే సహాయ సహకారాలు నువ్వు జీవితంలో ఊహించలేనన్ని సహాయ సహకారాలు ఉంటాయి అని చెప్పి చంద్రబాబు నాయుడికి చెప్పి చంద్రబాబు నాయుడు కూటమిలోకి వచ్చాడు బలవంతంగా. చంద్రబాబు నాయుడు మోడీ కూటమిలోకి వెళ్ళలా, మోడీ వచ్చి వీళ్ళ కూటమిలో చేరాడు, వీళ్ళ పొత్తులో చేరాడు. ఆ పవన్ కళ్యాణ్ అంతే చూరు పట్టుకుని ఏలాడి తెలుగుదేశం కూటమిలో ఉన్నాడు, పొత్తులో ఉన్నాడు. ఆ పొత్తులోకి వచ్చి మోడీ చేరాడు. కాబట్టి ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని తన చెప్పు చేతల్లో తన మాట వినిపించుకునేలాగా తనకి చెయ్యెత్తమంటే ఎత్తేలాగా ఉండడం కోసమే మోడీ ఆడిన డ్రామానే ఇదంతా. ఇప్పుడు ఏపీని కూడా మోదీ నడిపిస్తున్నాడని చెప్పుకోవచ్చు రకంగా. అంతే, ఓ పక్కన జగన్మోహన్ రెడ్డిని నడిపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి చక్కగా విదేశాలు వెళ్ళాడు. ఇప్పుడు విదేశాలు ఎందుకు వెళ్ళాడు? ముఖ్యమంత్రి పదవిలో ఉండగా వెళితే అతనికి అక్కడ దొరికే స్వాగత సత్కారాలు వేరేగా ఉంటాయి, ఆహ్వానం ఏర్పాట్లు వేరేగా ఉంటాయి. పైగా అసలు అతను లండన్లో సెటిల్ అవుతాడు ఓడిపోతే అనుకుంటున్నారు. ఓడిపోయిన తర్వాత అతనికి అంత శక్తి సామర్థ్యాలు ఉండవు కదా, అతనంటే అంత రాయల్టీ ఉండదు కదా. అందుకోసం చెప్పి ముందే ఏర్పాట్లు చేసుకుని వస్తాడు. జూన్ 4వ తారీఖు వచ్చిన తర్వాత ఏది ఎటుపోయినా గెలిచాడా ఉంటాడు, గెలవలేదా
లండన్ వెళ్తాడు. ఇప్పుడు ఈ గెలుపుపై టీడీపీ అలాగే వైసీపీ కూడా చాలా ధీమాగా ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ వైసీపీ గెలుస్తుంది అని చెప్పి చాలా మంది ప్రచారం చేస్తున్నారు. అంతెందుకు ఇప్పుడు వైజాగ్లో కూడా ప్రమాణ స్వీకారం జూన్ 9కి అంత ముందే రిజర్వేషన్లు చేస్తున్నాం, మేము హోటల్ బుక్ చేస్తున్నాం అనే ప్రచారాలు చేస్తున్నారు వైసీపీ నేతలు. దీన్ని ఎలా చూడాలంటారు అసలు? ఇక్కడ ఏమవుతుందంటే కార్యకర్తల్లో ఉత్సాహం నింపటం కోసం, ఈ కార్యకర్తలు జారిపోకుండా ఉండటానికి ఇప్పుడు వీళ్ళంతా అరిచేతిలో ఇసుక లాంటి వాళ్ళు. వీళ్ళు వేళ సందుల్లోంచి ఇసుక జారిపోతూ ఉంటుంది కదా, జారిపోనివ్వకుండా ఉండటం కోసం మనమే గెలుస్తున్నాం అని కార్యకర్తలకు చెప్తున్నారనమాట. ఇప్పుడు అమ్మ అన్నం పెట్టేటప్పుడు ఏం చెప్తుంది, చందమామ రావే, జాబిలి రావే అని రాని చందమామను చూపించి అన్నం పెడతా ఉంటుంది. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కూడా కార్యకర్తలను ఎక్కడికి పోనీకోకుండా ఉంచటం కోసం జూన్ 4 వరకు వాళ్ళ చెప్పు చేతల్లో ఉంచటం కోసం, ఇప్పుడు జూన్ 4 తర్వాత గెలిపోవటములను బట్టి అది వేరే ఉంటుంది. అసలు ఇప్పుడే వార్ వన్ సైడ్ అనే ఒక మాటలు వస్తున్న క్రమంలో ఈ కార్యకర్తలను కాపాడుకోవడానికి చేస్తున్న డ్రామా తప్పితే, మెలో డ్రామా తప్పితే వేరే ఏమీ లేదు. క్వశ్చన్ అడిగానంటే నిన్న ఒకరు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, మన ఇంటర్వ్యూస్ అవన్నీ చూసి మామూలుగా ఇప్పుడు వైసీపీ గెలుస్తుందని అంటున్నారు. గత 3 రోజులుగా ఈ ప్రచారం జరుగుతుంది, చాలా మంది స్ట్రాంగ్గా చెప్తున్నారు వైసీపీ గెలుస్తుంది, మీరేంటి కూటమి గెలుస్తుంది అని చెప్పి మొన్న చెప్పారని చెప్పి అంటున్నారు. అసలు అందుకే మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ప్రమాణ స్వీకారం రెండోసారి కూడా జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి హోటల్లో బుకింగ్స్ చేయడం కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది. అంటే ఇదంతా కావాలని పకడ్బందీగానే చేస్తున్నారు ఇదంతా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో చాలా విషయాల్ని మాతో ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఇవాళ మన ఇంటర్వ్యూ. సో మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.